అంటే చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇద్దరికి నమస్తే. ముందుగా శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు ఇచ్చింది. 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన 2 ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రక్రియ చెల్లదని చెప్పేసి ఆ 2 ఎమ్మెల్సీలను కూడా రద్దు చేసిన సందర్భం ఎట్లా చూడాలి? గతంలో బీఆర్ఎస్ 2 బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థులను నామినేట్ చేసి పంపించిన పరిస్థితి, ఆ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే కాంగ్రెస్ మరో 2 నామినేట్. అందరికి కూడా సీతారామరాజు గారు, ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ హ్యాండ్ ఇన్ గ్లోవ్ పాలిటిక్స్. తర్వాత అప్పుడు తమిళసై గారు గవర్నర్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము నామినేట్ చేసిన వాళ్ళ పేర్లు పక్కన పడేయడము, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసినాం. అయితే నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వీళ్ళ కంటే రేవంత్ రెడ్డి వీళ్ళందరికంటే కూడా ఇద్దరు ప్రధానంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు రాహుల్ గాంధీ దేశమంతా ఓట్ చోరీ అనే నినాదం తీసుకుని ఆయన పెద్ద ఉద్యమం మొదలు పెడుతున్నాడు. ఇండి బ్లాక్ వాళ్ళందరినీ కలుపుకొని పోతున్నాడు, ఏదో నేనే రక్షకుడిని అన్నట్టుగా పోజులు కొడుతున్నాడు ఆయన. ఈ ఓట్ చోరీ గురించి ఏమంటారు అనేది ఫస్ట్ పాయింట్. ఆల్రెడీ గవర్నర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన వాళ్ళని తిరస్కరించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిజానికి రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కోదండరామ్ గారిని గౌరవించాలి, ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అని అనుకుంటే ఎమ్మెల్యే కోటాలో ఇచ్చిండొచ్చు కదా. యాక్చువల్గా రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఇదన్నీ చిక్కుముళ్ళు పీఠముళ్ళు ఉన్నాయి. అంటే ఆయన ఏంటంటే కోదండరామ్ గారు ఇప్పటికైనా గమనించాలి, రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న మేధావులందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రజాస్వామ్య పార్టీ, ప్రజాస్వామ్య భావనలు, ప్రజాస్వామ్య వీచికలు, అందరినీ కలుపుకుపోతారు, సమాజాన్ని కలుపుపోతారు అన్న భ్రమంలోంచి మేధావులు బయటికి రావాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డిది ఏంది ప్లాను? ఇచ్చినట్టుగా ఉండాలి కానీ అది వర్కౌట్ కాకూడదు. మీకు రిమైండ్ చేస్తా, అందరికి కూడా రిమైండ్ చేస్తా. నేను తెలంగాణ జనసమితిలో పనిచేసిన అప్పుడు ఆ మహాకూటమి సందర్భంగా పోటీ చేస్తున్న టైంలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా మీడియా ముందు మాట్లాడింది, కోదండరాము రాజకీయాలకి పనికిరాడు అని అన్నాడు ఆయన. అట్లాంటి కోదండరామ్ని మొన్న బీఆర్ఎస్ పార్టీ మీద నిందలేసి నీలాప నిందలేసి దించడానికి వీళ్ళందరూ కుడి ఎడములుగా ఈ మేధావుల తోడు మీడియా తోడు తీసుకొని లేనిపోని అబద్ధాలు చెప్పి ఇవన్నీ చేసిండ్రు. ఈరోజు కోదండరామ్ గారు నిజంగా సీరియస్గా ఆలోచించాల్సిన విషయము, కాంగ్రెస్ పార్టీకి అంటే రాహుల్ గాంధీకో రేవంత్ రెడ్డికో నిజంగా కోదండరామ్ గారిని గౌరవించాలనే ఉద్దేశం ఉందా లేదా? కోదండరామ్ అనే కాదు, అసలు తెలంగాణకు సంబంధించిన దేన్నైనా కూడా, ఏ భావననైనా కూడా, ఏ ప్రతీకలనైనా కూడా, ఏ ఉద్యమకారులనైనా కూడా గౌరవించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా లేదా అనేది చాలా తేటతెల్లమైపోయింది. ఇది నిజానికి సిగ్గుచేటని విషయం. ఇప్పుడు యువతల మీరే చెప్పినట్టుగా ఒక దాసోజు శ్రవణ్ కానీ సత్యనారాయణ గారు కానీ వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, వాళ్లకు అడ్డుపడడం అనేది కోదండరామ్ గారు చేసిన మొదటి తప్పిదం. తర్వాత ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా ఆయన ఆ పదవిని స్వీకరించడం, ఈరోజు మొత్తం సమాజం ముందు నగుబాటు పాలవడం, అదే ఇదేంటి హక్కుల సేన అని. ఎప్పుడో 88లో ఏపీసీఎల్స్లో ఆయనతో పాటు కలిసి పనిచేసిన నేను 88 నుంచి పనిచేస్తా ఉన్నా. బాలగోపాల్, కోదండరామ్ గారు, మేము అందరం కూడా ఏ నేపథ్యం నుంచి వచ్చిండ్రు, తర్వాత పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ మీరు, అన్నీ తెలిసిన వాళ్ళు ఈరోజు ఎందుకు ఇంత చిన్న వాళ్ళ చీప్ ట్రిక్స్, కాంగ్రెస్ పార్టీ చీప్ ట్రిక్స్కి మీరు ఎందుకు పడిపోవాలి? హౌ ఫార్ యూ విల్ స్టూప్ డౌన్ అనేది సమాజం గమనిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ సుప్రీంకోర్టు తీర్పులో ఇంకొకటి మళ్ళీ నియామక ప్రక్రియ చేపట్టవచ్చు అనే అంశం ఉంది. మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదో ఇక సిగ్గుదప్పి మళ్ళా ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకుండా మళ్ళీ అవే నియామకాలు మళ్ళీ పంపిస్తే మళ్ళా కోదండరామ్ గారు దానికి గంగిరెద్దిగా తలుపితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పరువు అంతా కూడా పోయింది. ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం వల్ల ప్రజలు అనుభవిస్తున్న బాధలు, లగచర్ల అంత దారుణాలు జరుగుతూ ఉంటే సెక్రటేరియట్లో విలేకరులు కోదండరామ్ గారిని లగచర్ల మీద మీ కామెంట్ ఏంది అంటే, ఇప్పుడు నేను వేరే పని మీద వచ్చినా అని ఆల్రెడీ ఆయన ప్రతిరోజు కూడా ఆయన ప్రతిష్ట పాతాళానికి దిగజారిపోతా ఉన్నది. దిస్ ఈజ్ లైక్ ఇంగ్లీష్లో అంటారు కదా, లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ లాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టుగా ఉంది. ఒక్క కోదండరామ్ గారికే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న అన్ని సెక్షన్స్ కూడా ఈరోజు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని కష్టాలకు గురి చేస్తూ, ఇంకోవైపు అన్ని విలువలని మీరు మంటగలుపుతూ చేస్తా ఉంటే సమాజం అనేది హర్షించొద్దు. దీన్ని
చూస్తూ గమనిస్తూ అది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో సరైన సమయంలో తెలంగాణ ప్రజలకు మేము తెలంగాణ కోసం ఉన్నాం అనే భరోసా ఇచ్చే దిశగా ఈ సుప్రీంకోర్టు తీర్పు కొంతలో కొంతైనా వాళ్ళలో ఒక ఆత్మ పరిశీలనకి పురిగొల్పుతుందని ఆశిద్దాము రాజుగారు. శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు దేవిప్రసాద్ గారు, వాస్తవానికి నిన్న జరిగిన ఈ తీర్పు అనేది తెలంగాణ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారిన పరిస్థితి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించారు. ఇది కేవలం కాంగ్రెస్కు మాత్రమే చెంపపెట్టు కాదు, బీజేపీకి కూడా చెంపపెట్టు. గతంలో గవర్నర్ వ్యవస్థను వాడుకొని కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని అడ్డుకున్నారనే అంశం ఎట్లా చూడాలి? కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన ఈ అంశం. సీతారామరాజు గారు, గుడ్ మార్నింగ్. వీక్షకులకు శుభదం. శ్రీశైల్ రెడ్డి గారికి నమస్కారం. ఇంతకుముందే శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు నిన్న కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా దీని మీద వారు మా పార్టీ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి అంశమే కాదు, వ్యవస్థలు ఎట్లా రాజ్యాంగ విలువల్ని హరింపజేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయో చాలా స్పష్టంగా దాసోహ్ శ్రవణ్ సత్యనారాయణ విషయంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని పంపించిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి ఇబ్బందులు కలగజేయాలనేటువంటి కక్షపూరితమైనటువంటి కుట్రలో భాగంగా పైనుంచి కింది వరకు, ప్రధానమంత్రి నుంచి ఇక్కడి భారతీయ జనతా పార్టీ నాయకుల వరకు, అట్లాగే ఆ తోడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలిసి కట్టుగా చేసినటువంటి కుట్రలో భాగమే ఆ తిరస్కరణ అనేటువంటిది. చాలా స్పష్టంగా ఇది ఒక అప్రజాస్వామికం. ఇద్దరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులే కాకుండా ఆ జాతి అనేది ఎరుకల సత్యనారాయణ లాంటి వాళ్ళ జాతి అయితే ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి, అంటే కేసీఆర్ గారు ప్రయత్నం ఏం చేశారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఎవరైతే చట్టసభలకు కానీ లేకుంటే మిగతా వేదికల మీద సరైనటువంటి భాగస్వామ్యం లేనటువంటి వాళ్లకు భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఒక కోణంలో సత్యనారాయణ గారి అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకురావడం, అట్లాగే దాసోహ్ శ్రవణ్ తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని రెండు దృష్టిలో పెట్టుకొని పోతే నిర్ద్వందంగా తిరస్కరించడం అనేటువంటిది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య అనేటువంటి విషయం. పోనీ ఈ నామినేట్ చేసేటువంటి క్రమంలో ఇద్దరిని ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తమకు మందబలం ఉందని చేసినటువంటి ప్రయత్నంలో మరి ఇక్కడనేమో రాజకీయాలలో వీళ్ళు రాజకీయ పార్టీలతో సంబంధాలని సరైనటువంటిది లేదని వీళ్ళని తిరస్కరించారు. ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి అంశం మీద తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. దాసోహ్ శ్రవణ్ గారు ఒక రాజకీయ పార్టీలో సభ్యుడు, ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు, కానీ తెలంగాణ జనసమితికి అధ్యక్షుడు కోదండరామ్ గారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీని నడిపిస్తున్నటువంటి నాయకుడు. అటువంటి ఆయనను తీసుకొచ్చి ఇందులో వేసి ఆయనకు మాత్రం అప్రూవల్ చేసి వీళ్ళని మాత్రం తొలగించడం అనేటువంటిది ఇది కేవలం రాజకీయపరమైనటువంటి కుట్రలో భాగంగా జరిగింది. కేసీఆర్ గారు చేసినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఇక్కడ చేయాలని ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి అంశాన్ని మనం స్పష్టంగా చూస్తాం. అందుకే ఈ తీర్పును అందరూ కూడా ఇవాళ కోదండరామ్ మీద కక్షతోనో లేకుంటే ఇంకొక ఆయన కక్షతోనో మేము ఈ విషయాలు మాట్లాడడం లేదు. ఒక గవర్నర్గా తెలంగాణ ప్రజలు, కోట్లాది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేసినటువంటి ఒక తీర్మానాన్ని నామినేట్ చేసినటువంటి ఒక గవర్నరు నిర్ద్వందంగా తిరస్కరించడం అనేటువంటిది ఇది పూర్తిగా అన్యాయం. ఎందుకంటే మీరు చూడండి, మేము ఇచ్చినటువంటి కాకపోతే క్యాబినెట్ ఒకసారి చేస్తే ఇంకో 2 సార్లు పంపితే ఎట్లాగూ చేయాల్సిందే. కానీ అవన్నింటినీ పక్కపెట్టి మాకేదో టైంకు మాకు సౌకర్యాలు కలిగించలేదు, మాకు ప్రోటోకాల్ ఇవ్వలేదు అని మనసులో పెట్టుకొని మొత్తంగా కూడా తీసుకొచ్చి వ్యవస్థల్ని చేయడం ఇవాళ బీజేపీకి కాంగ్రెస్కు ఇద్దరికి ఇది చెంపపెట్టు. రెండవది కూడా రేవంత్ రెడ్డి ఉద్యమకారులకి ఏదో చేస్తాడు, ఉద్యమకారులను ఏదో చేస్తాడని ఎవరైనా అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు. ఉద్యమంలో ఉన్న వాళ్ళ మీద కక్షపూరితమైనటువంటి ఆయన కోణం ఎట్లుంటుందో మనం చూసినాం. కోదండరాము కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి లేకుంటే ఇంకొక రకంగా కేసీఆర్ను గద్దెదించడానికి రేవంత్ రెడ్డికి తోడున్నందుకు నజరానాగా అది ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఈ నజరానా వెనుక లోపల కూడా ఏముంటుందో మనకు అందరికి కూడా తెలుసు. ఈయన మాకు ఫర్మానా జారీ చేసేది జేఏసీ నాయకత్వంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మేమందరం, కోదండరామ్ ఒక వ్యక్తి, మేమందరం కలిస్తే శక్తి. అనేక ప్రజా సంఘాలు, అనేక ఉద్యమ సంఘాలు
టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు, అనేక ప్రజా సంఘాలు, ఒక సుదీర్ఘకాలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి అనేక ప్రజా సంఘాలని వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినాయి. తెలంగాణ జనసభ పేరు మీద కావచ్చు, రకరకాల పేర్ల మీద అనేక తీవ్రమైనటువంటి పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటాలన్నీ సరైనటువంటి రీతిలో విజయం సాధించినటువంటి రీతిలో ఒక ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఒక విశాల ప్రజా ఉద్యమానికి ఆయన ఒక కేసీఆర్ చేత నియమించబడినటువంటి నాయకుడు. ఇదేమి ఎన్నిక అయిపోయిన నాయకుడు కాదు, లేకుంటే ప్రో రేషియోగా ప్రజల మద్దతు ఉన్నదని వచ్చిన నాయకుడు కాదు. అందరం కలిసి ఒక కోఆర్డినేషన్ పెట్టుకున్నటువంటి నాయకుడు. ఇవాళ ఆయన మీద డెఫినెట్గా రేవంత్ రెడ్డికి ఎక్కడో దగ్గర ఉంటది. పైకి ప్రజాస్వామ్యం ఇంకొకటి ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ ఉద్యమకారులకి ఎటువంటి అవకాశాలు దక్కొద్దు, తెలంగాణ ఉద్యమకారులు అనేటువంటి వాళ్ళు ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామనేటువంటి ఒక భావం క్రియేట్ చేసే విధంగా ఈయన రెచ్చగొట్టే చర్యలు తప్ప ఇంకొకటి కాదు. ఈ తీర్పును సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ స్వాగతం. ఎందుకంటే రాజ్యాంగం పట్ల కోర్టుల పట్ల అత్యంత విశ్వాసం కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు మొత్తంగా కూడా ఈ తెలంగాణ ఉద్యమం నుంచి మేము 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎక్కడ రాజ్యాంగ విలువల పట్ల కానీ కోర్టుల పట్ల కానీ ఎక్కడ కూడా వాళ్ళు పైగా అనేక సందర్భాల్లో వ్యవస్థల్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోక వ్యతిరేకిస్తున్నటువంటి జాతీయ పార్టీలను మనం చూస్తూ ఉన్నాం, అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఈ తీర్పు ఏదో వ్యక్తుల మీద కోపంతోనో మేము ఎవరితోనో కోపంతోనో మేము చేయలేదు. బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సినటువంటి న్యాయాన్ని తిరస్కరించేటువంటి అధికారం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చేయకుండా ఒక కుట్రపూరితంగా చేసినారు. ఈ కుట్రను ఇలా సుప్రీంకోర్టు ఛేదించడం అనేటువంటిది మేము సంపూర్ణంగా స్వాగతిస్తాం. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి దశాబ్దాలు గడిచినా కూడా చట్టసభలలో అడుగు పెట్టని వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించాలన్న సమున్నతమైన ఆలోచనతో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలనే రకరకాల ప్రయత్నం కేవలం కాంగ్రెస్ వైపు నుంచే కాదు, బీజేపీ వైపు నుంచి, అలాగే అప్రజాస్వామికంగా గవర్నర్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేశారనే విమర్శలు కూడా గతంలో వినిపించిన నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు కూడా ఈ తీర్పు, ఈ రెండు ఢిల్లీ పార్టీలకు కూడా ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని చెప్పేసి శ్రీశైల్ రెడ్డి గారు అలాగే దేవి ప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్న అంశాన్ని మనం చూస్తున్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, తెలంగాణలో గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా అనేక రకాల అప్రజాస్వామిక చర్యలకు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పాల్పడ్డాయన్న విమర్శలు మనం పెద్ద ఎత్తున చూసినాం. అనేక రకాల ఉదంతాలు కూడా మనం గమనించాం. ఇప్పుడు కూడా ఇంకా అనేక రకాల విమర్శలు, అనేక రకాల ఆరోపణలు ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన అంశం కూడా నిన్న కొన్ని సోషల్ మీడియా ఛానల్లో కావచ్చు, పత్రికల్లో కూడా రకరకాల ప్రచారం చేస్తున్న పరిస్థితి బీజేపీకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు. ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని మనం? బేసిక్గా మీడియా యొక్క దివాళా కోరుతనాన్ని ఇది చాలా ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది రాజు గారు. ఇప్పుడు నిన్న కేవలం బిగ్ టీవీలోను తర్వాత దిశ అనే ఒక పేపరు, ఆ రెండు కూడా పనికి మాలినాయి. నేను యాక్చువల్గా బిగ్ టీవీ వాళ్ళతో కూడా మాట్లాడినా, మీ క్రెడిబిలిటీ ఏంది అంటే మీరు ఎట్లా వేసిర్రు అంటే సోషల్ మీడియాలో స్పెక్యులేషన్లు ఉన్నాయి కదా అంటారు వాళ్ళు. సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ చూసి ఏ పత్రికల్లో, ప్రధాన పత్రికలలో, ప్రధాన మీడియా ఛానళ్లలో రాలే. అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు బీజేపీ ఇప్పటికీ మొత్తం 9 ప్రభుత్వాలని, వాళ్ళ గత ఈ 10 సంవత్సరాల కాలంలో దేశంలో 9 ప్రభుత్వాలని కూల్చిన ఘనత వాళ్ళది. అది తెలంగాణలో చేయడానికి ప్రయత్నించి బొక్కబోర్ల పడ్డారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా బొక్కబోర్ల పడ్డారు. దేశమంతటా కూడా చూసింది బీజేపీ పార్టీని. అండ్ బీఆర్ఎస్ కేసీఆర్ గారి నేతృత్వంలో ఎంత బలంగా అడ్డుకున్నది అనేది. నిజానికి ప్రజాస్వామ్యం గురించి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల గురించి, వాటి మనుగడ గురించి ఆలోచించే వాళ్ళు కేసీఆర్ గారు ఆ విషయం పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారు అనేది మనం చూడాలి. రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ రోజు ప్రయత్నం చేసిన వాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. నోట్ల కట్టలతో టీవీలకు దొరికినోడు ఓటుకు నోటు కేసు అనేది ఎంత ప్రాచుర్యం పొందింది. ఈరోజు రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడతాడు. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు గవర్నర్ నామినేషన్లు ఈరోజు అట్లా అయిపోయింది. రాహుల్ గాంధీ విషయంలో మొత్తానికి అంటే ఈరోజు ఈ ఓట్ చోరీకి సంబంధించి ఎంత అది చేయాల్సిన పని అయినా కూడా ఈ ద్వంద్వ ప్రమాణాలు అనేవి మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. 2, ఈ ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్లో వాళ్ళు
మయసభలో దుర్యోధనులాగా శృంగభంగం పొందినరో అక్కడి నుంచే నరుక్కు రావాలని చెప్పి ఆ బిఎల్ సంతోష్ వాళ్ళందరూ కూడా పూనుకొని మొదటిగా ఏం చేసిరు, ఆ నలుగురిలో ఒకడైన గువ్వల బాలరాజును తీసుకున్నారు. ఏమైంది ఈరోజు అచ్చంపేటలో గువ్వల బాలరాజు మీటింగ్ పెడితే కార్యకర్తలే నువ్వు పోతే పో మేము రామన్నారు. 1% మద్దతు కూడా ఈరోజు బాలరాజుకు ఆడ లేదు. ఆడ బీజేపీలో ఏం చేస్తారు, నిన్న రాజా సింగ్ కామెంట్లు కూడా మనం చూడాలి. బీజేపీలోకి వచ్చే వాళ్ళు ఆలోచించుకోండి, బీజేపీలో రాక్షసులు ఉన్నారు, మిమ్మల్ని రానియరు, మీకు టికెట్లు ఇయ్యరు, మీకు పదవులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, బీజేపీని నాశనం చేస్తున్నారు అని రాజా సింగ్ అన్నాడు. ఈటెల రాజేందర్ అంత సీనియర్ నాయకుడు ఒక ఎంపీని బండి సంజయ్ ఎంత హ్యూమిలియేట్ చేస్తున్నట్టు చూస్తున్నాం. అట్లాంటి సందర్భంలో ఎవరైనా బీజేపీలోకి ఎందుకు పోతారు? రెండు, పైలట్ రోహిత్ రెడ్డి ఆయన ఏదో బిజినెస్ పని మీద ఆయన అమెరికాలో ఉన్నాడు. కాన్స్టిట్యున్సీ పనులన్నీ కూడా ఏం ఆగకుండా జరుగుతున్నాయి. కాన్స్టిట్యున్సీ ఏకతాటిగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలనే ఊలాట్లో ఉంది. క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ఈ ప్రచారానికి లేపిరు. దానికి వంతపాడుతూ బిగ్ టీవీలు, దిశ టీవీ లాంటి వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే ఒకటే ఏంటంటే అప్పీల్ ఏంటంటే ఎవరైనా కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని వాటి అథెంటిసిటీ ఏందనేది చూసుకోవాలి. వీళ్ళకి ఏముంది ఇప్పుడు రెండు జాతీయ పార్టీలకి వాళ్ళకి ఈ ప్రాపగాండా తప్ప ఏమన్నా చేద్దాం ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అనేది ఏం లేదు కదా. వాళ్ళకి రోజులో 18-20 గంటలు ఈ కుట్రలు కుతంత్రాలకు దానికి సంబంధించి వాళ్ళకి నెట్వర్క్ ఉంది, పైసలు ఉన్నాయి, యంత్రాంగం అంతా ఉంది, దాని ప్రకారం చేస్తూ ఉంటారు. అయితే ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ రోజు ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు ఏ పొలిటికల్ పార్టీ విధాన పరంగా చాలా స్థిరచిత్తంతో వాటిని సాల్వ్ చేయాలని ఉంది, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అనేది గమనించాలని నేను అప్పీల్ చేస్తున్నా. ఇదంతా హంబక్ వార్తలు బంద్ చేయాలని, మీడియా విశ్వసనీయతని దెబ్బతీయొద్దని, అది అంతిమంగా సమాజానికి నష్టం చేస్తుందని కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. కీలకమైన అంశం చెప్పిన శ్రీశైల్ రెడ్డి గారు, నిరాధారంగా సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే ఇలాంటి బురదలు జల్లే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో సమాజం కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. దేవిప్రసాద్ గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారంపై అనేక పార్టీలు ఇప్పటికే అనేక సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భం. నిన్న సుప్రీంకోర్టు సాక్షిగా ఒక కీలకమైన అంశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో రీకౌంటింగ్ చేసిన సందర్భంలో ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ గెలిచినట్టుగా వచ్చిన సందర్భం. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా మరోసారి చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి దీనిపై మనం? ఇప్పుడు రాజు గారు, ఏవైనా వ్యవస్థల పట్ల విశ్వాసం పెంచే విధంగా చర్యలు ఉండాలి. ప్రభుత్వాలే కానీ, స్వతంత్ర వ్యవస్థలే కానీ, ఎవరైనా మనం ఒక క్రమం నుంచి ఇంకొక పరిణామ క్రమానికి పోయేటప్పుడు డెఫినెట్గా దీనికంటే ఉన్నతమైనటువంటిది ఉండాలని చెప్పి ప్రజలు విశ్వసిస్తారు. ఇప్పుడున్న సమాజం కంటే మెరుగైన సమాజం కావాలని కోరుకుంటారు. ఇప్పుడున్న సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం కావాలని కోరుకుంటారు. దీనికి కూడా ఈవీఎం కూడా గతంలో బ్యాలెట్ పేపర్లు ఉండడం వల్ల రకరకాలుగా రిగ్గింగులు జరగడం కావచ్చు, లేకుంటే దానికి ఉండేటువంటి మానవ శ్రమ కావచ్చు, లేకుంటే రకరకాల ఇష్యూస్ మనకు వచ్చినాయి. కాబట్టి బ్యాలెట్ నుంచి ఈవీఎంకు పోదామనేటువంటి ఒక సాంకేతిక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పరిణామం. ఇప్పటికీ అమెరికా కొన్ని దేశాల్లో అయితే ఇంకా బ్యాలెట్లే వాడుతున్నారు, అది కూడా ఉంది. కానీ మనం ఈవీఎంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ చాలా తప్పులు జరుగుతున్నాయని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి. అనేక సంఘాలు కూడా డెమాన్స్ట్రేట్ చేసినాయి. ఎందుకంటే ఈ యంత్రాలని తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీని మీద సరైనటువంటి నియంత్రణ ఎన్నికల కమిషన్కు లేదనేటువంటి విషయాన్ని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్లో 1000 ఓట్లు నమోదైతే అందులో 727, 827 రికార్డ్ అవుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. కొందరు ఒక గుర్తుకు ఓటేస్తే ఆ గ్రామంలో మా ఓట్లని కూడా ఇంకొక పార్టీకి పడ్డాయని చెప్పి గ్రామం అంతా ధర్నాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి వీటి విషయంలో ఒక సీరియస్నెస్ లోపించింది. ఇవాళ ఎట్లయిపోయిందంటే ఎన్నికల కమిషన్ బీహార్లో 65 లక్షల మంది ఓటర్లను తీసేసారు. ఇప్పుడు ఎన్నికల బహిష్కరణ అనేటువంటి పిలుపు గతంలో పీపుల్స్ వారో మావోయిస్ట్ పార్టీ ఇచ్చేది. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, ఈ పార్లమెంటు నమ్మం, లోక్సభ నమ్మం, అసెంబ్లీ నమ్మం, ఇవన్నీ కూడా ఒక పెద్దలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి, బహుళజాతి సంస్థలకు ఉపయోగపడే, పేద ప్రజలకు ఉపయోగపడతలేవని కాన్సెప్ట్తో వాళ్ళు చెప్పారు. కానీ ఇవాళ రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వాళ్ళు, శాసనసభలో మెజారిటీ ఉన్నటువంటి ఒక పార్టీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి దురాఘాతాల వల్ల మేము ఎన్నికలను బహిష్కరిస్తామా అనేటువంటి
పిలుపిచ్చే స్థాయికి ఎదగడం అనేటువంటిది ఎంత విషాదం. ఇది భారత ఎన్నికల సంఘానికి, భారత ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ. ఇవాళ మీరు 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 ఈ భారత పౌరులా లేదా అని ప్రామాణిక పత్రం అడుగుతున్నారు. ఎంత దుర్మార్గం ఇది. ఎన్నికల కమిషన్ ఏంటంటే జన్మతా ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి నువ్వు ఓటర్ హక్కుగా నువ్వు తప్పకుండా వాళ్ళకి హక్కు ఉంటుంది. నువ్వు వచ్చి నమోదు చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 1,40,000 కోట్లలో ఎంతమంది 1 కోటి ఓటర్లు ఉంటాం అనుకోండి, 100 కోట్ల మంది అందరు ప్రమాణ పత్రాలు రాసి అన్న నేను ఈ భారతీయ పౌరుణ్ణి, నాకు ఓటు హక్కు కావాలి. ఏం దుర్మార్గం ఇది. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్లో చాలా సంస్కరణ రావాలి. మా పార్టీ పక్షాన మా కేటీఆర్ గారు చెప్పారు, దీనివల్ల చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనివల్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా ఈ టెక్నాలజీని ఉపయోగించు, 1 ఓటు 1 నేషను, ఒకే తిండి విధానం, ఒకే అన్నిటికీ 1 అని పెట్టి రేపు దేశవ్యాప్తంగా కూడా ఒకే రాజకీయ పార్టీ ఉండాలి, ఒకే జాతీయ భావన ఉండాలి, ఒకే మతం ఉండాలి అనే, ఒకే సంస్కృతి ఉండాలి, ఒకే తిండి విధానం ఉండాలి, ఒకే భాష అమలు కావాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగా ఇక్కడ కూడా ఆ సాఫ్ట్వేర్ను 1 లీడర్కు ఫిక్స్ చేస్తున్నది అనేటువంటి అనుమానం ఇవాళ సర్వత్రా వ్యాపించి ఉన్నది. దీన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ది, ఎన్నికల సంఘానిది. కాబట్టి ఇప్పటికైనా ఇన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలకు అనుగుణంగా దాన్ని మార్చాలి. ఇలా రాహుల్ గాంధీ గారు ఇంతకుముందే కిషన్ రెడ్డి గారు అన్నట్టు ద్వంద్వ ప్రమాణాలు. ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని, ప్రజల ఓటు ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓటుకు నోటు తీసుకొచ్చి మీరు మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఒకవైపు చోరీ చేయాలని ఇక్కడ ఒక కుటీల ప్రయత్నం జరుగుతుంటే, 1 ఓట్లు 2 ఓట్ల చోరీకి మీరు ఇవాళ ఇంత గగ్గోలు పెడుతున్నారు కదా. మీరు డిఫెక్షన్ అయితే ఏమన్నారు, మీరు డిఫెక్షన్ అయిన వాళ్ళను ఇంకొక డిఫెక్ట్ చేయాలన్నారు, ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోతాను. మీ నాయకుడు ఏమన్నాడు, రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. మళ్ళీ ఎవరిని ఎంతమందిని రాళ్లతో కొట్టి చంపారు, ఎవరిని డిఫెక్షన్ కోసం మీరు పనిచేసారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. నిజంగానే ఆదర్శంగా ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడడం మాలాంటి వాళ్ళం కొంత పర్వాలేదు. ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కొన్ని లొసుగుల్ని ఇలా బయటపెట్టి ప్రజలకు విశ్వాసం ఎక్కడెక్కడైతే ఉందో దాన్ని బలోపేతం చేసేటువంటి కార్యక్రమం చేస్తుందని కొంత మేరకు ఆయన మీద పాజిటివ్ ఉంటే ఉండొచ్చు. కానీ వీళ్ళు ఆచరిస్తున్నది ఏంది, చెప్తున్నది ఏంది, ఆచరిస్తున్నది ఏంది, చెప్పడం ఆదర్శం, చేయడం అరాచకమా అనేటువంటి విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీశైల్ గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఈవీఎంలపై అనేక రకాల అనుమానాలు దేశవ్యాప్తంగా అనేక పార్టీలు కూడా వ్యక్తం చేశాయి. ఎన్నికల కమిషన్ కూడా దీన్ని రానున్న రోజుల్లో ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్న నేపథ్యంలో వీటిని ఏ విధంగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు సాక్షిగా కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో రికౌంటింగ్ జరిగితే అది పూర్తిగా భిన్నంగా చూపించిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది కార్యాచరణ? రాజుగారు, ఈ చర్చ చాలా రోజుల నుంచి కూడా జరుగుతోంది. ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ ఈవీఎంల వల్ల అవకతవకలు జరిగినాయి. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవస్థ అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఇండిపెండెంట్ బాడీస్. కానీ బీజేపీ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో మోడీ, అమిత్ షాలు అన్ని వ్యవస్థలను తమ గుప్పెట్లోకి తీసుకుని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వాళ్ళు సివిసి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, మీడియా కావచ్చు, ప్రతి వ్యవస్థని ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థని కూడా తమ చెప్పు చేతిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం విషయంలో కావచ్చు, ఇప్పుడు మొన్న దిగిపోయిన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ లాంటి వాళ్ళు న్యాయమూర్తుల మీద తీవ్రమైన కామెంట్లు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఖచ్చితంగా ఈ ఈవీఎంలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళనలు రేగుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ చెప్పు చేతుల్లో మొత్తం వ్యవస్థని పెట్టుకుని ఎట్లా ఎలక్షన్ని రిగ్ చేస్తూ ఉంది. గతంలో ఫ్యాక్షనిస్ట్ ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకపోవడం, రంగు నీళ్లు పోయడం ఇట్లాంటివి జరిగేవి. ఈరోజు చాలా చాలా సాఫిస్టికేటెడ్గా టెక్నాలజీ సాయంతో అదే రిగ్గింగ్ బీజేపీ ప్రభుత్వం వరుసగా చేస్తున్నదని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇదైతే దేశవ్యాప్తంగా ఈ ముక్త కంఠంతో ఉండాలి. అది ఎవరు లీడ్ చేసినా కూడా అది అవసరమే. అయితే మీరు ఈ కరెక్షన్లు చేస్తారా, పారదర్శక ఎన్నికలు జరుపుతారా, లేదా వెనక్కి మళ్ళా బ్యాలెట్ రూపంలోకి మళ్ళీ పోతారా అనే చర్చ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తున్న ఒక కన్సర్న్తో చేస్తూ ఉన్నాయి. దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎలక్షన్ కమిషన్ కానీ, సుప్రీంకోర్టు కానీ ఇట్లాంటి ప్రశ్నించిన వాళ్ళని మీ దేశభక్తిని ప్రూవ్ చేసుకోండి అనడము,
తమ పరిధిని దాటి సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడుతున్న సందర్భాలు గత వారం రోజుల్లోనే 2 సార్లు చూసినాం. ఇది చాలా విషాదకరం. సుప్రీంకోర్టుకు బాధ్యత ఉన్నది, ఎలక్షన్ కమిషన్ కూడా బాధ్యత ఉన్నది. అన్ని వ్యవస్థలు, మన రాజ్యాంగం అనేది 4 స్తంభాల మీద ఇంక్లూడింగ్ మీడియా విచ్ ఇస్ కాల్డ్ 4th ఎస్టేట్ నిలబడి ఉన్నప్పుడు ఈ వ్యవస్థలు ఒకదాంతో ఒకటి ఘర్షణాత్మక వైఖరి తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి అంతిమంగా ప్రమాదం చేస్తుంది. అయితే మరొకసారి మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది, రాహుల్ గాంధీ ఇంటెన్షన్ ఓటు చోరీ విషయంలో ఎంత అత్యవసరమైనది అయినప్పటికీ కూడా వాళ్ళ నిబద్ధత లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే అది పల్సన్ అయిపోతుంది. రేపు ఆ ఇండి బ్లాక్ భాగస్వామ్య పక్షాలు కూడా నమ్మవు. ఇప్పుడు వాళ్ళ నాయననే తీసుకొచ్చిండు యాంటీ డిఫెక్షన్ చట్టం. మరి ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో బహిరంగ సభలో చెప్తా ఉన్నాడు, బట్టలు ఉడదీసి కొడితేనే ఇందిరమ్మ రాజ్యం గొప్ప తెలుస్తుంది అని అంటున్నాడు ఒక ముఖ్యమంత్రిగా. ఏం చేసిరు మీరు ఆయనని? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులు, ఇందిరమ్మ రాజ్యం అంటే జైల్లో పెట్టడాలు, ఇందిరమ్మ రాజ్యం అంటే రిగ్గులు చేయడాలు, ఇందిరమ్మ రాజ్యం అంటే ముఖ్యమంత్రుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఆడించడాలు. ఇదా ఇందిరమ్మ రాజ్యం? ఈరోజు వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన విలువలు ఇందిరమ్మ రాజ్యంలో అయినాయి, రాజీవ్ గాంధీ రాజ్యంలో ఏమైనా. ఈ రోజు తన హయాంలో ఏం జరుగుతుంది అనేది రాహుల్ గాంధీ గారు ఆలోచించుకోకపోతే ఇవన్నీ అది ఏమంటారు, టోకెనిజం అంటారు. ఉత్తుత్తిగా పైన వ్యవహారాలుగా ఇది నిలిచిపోకూడదు. నిజంగా దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయం, ఎన్నికల ప్రక్షాళనకు సంబంధించిన విషయాన్ని రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో, మళ్ళీ చారిటీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అంటారు. నీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో నువ్వు ఏం చేస్తున్నావు అది ముందు సరి చేసుకో రాహుల్ గాంధీ, అప్పుడే నిన్ను ఎవరైనా నమ్ముతారు అని బలంగా నేను చెప్పదలుచుకున్నా రాజు గారు. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. ఒక జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం, రాష్ట్రాల్లో ఒక విధానం, జాతీయ స్థాయిలో మరో విధానం ఉండడం అనేది ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తుంది. కాబట్టి ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా హర్షించారని శ్రీశైల్ రెడ్డి గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇప్పటికే మనం చూసాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇటీవల ఎన్నికల కమిషన్ను కలిసిన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అనేక పార్టీలు అలాగే ప్రజాస్వామికవాదులకు కూడా అనేక రకాల అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈవీఎంలపై తప్పకుండా దీనిపై రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా పగడ్బందీగా వ్యవహరించాలని ఆయన కోరిన సందర్భం కూడా మనం చూసాం. దేవిప్రసాద్ గారు, మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. వాస్తవానికి 20 నెలలు గడిచింది. 20 నెలలు గడుస్తున్నా కూడా 420 హామీలు ఏమైనా అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తుంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రకటనలు మనం చూస్తున్నాం. అన్ని హామీలు అమలు చేశామనే వచ్చిన ప్రకటనలపై నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మండిపడిన సందర్భం. ఏ ఊరికైనా వెళ్దాం, వెళ్ళి చూద్దాం, మాట్లాడదాం, చర్చిద్దాం, నిజంగానే ఎవరైనా అమలైన అని చెప్తే నేను తప్పుకుంటా రాజకీయాల నుంచి అని కూడా సవాల్ చేసిన సందర్భం కనిపించింది. ఎట్లా చూడాలి వస్తున్న కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్న ప్రకటనలు, ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న? రాజు గారు, వాళ్ళు మహారాష్ట్ర ఎన్నికలను, కర్ణాటక ఎన్నికలను కన్నడలోనో హిందీలో రాస్తే తెలంగాణ ప్రజలకు అర్థం కాదని మేము అన్ని అమలు చేసినామని అక్కడ రాసుకొని ఓట్లు అడిగితే అది ఒక చరిత్ర. వాళ్ళు అట్లే చేశారు. మేము అన్ని ఇచ్చినామని చెప్పి మహారాష్ట్రలో అడిగినారు, కర్ణాటకలో అడిగినారు, రకరకాలుగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే అసలు తెలంగాణ ప్రజలకు సోయి లేదనుకుంటున్నారా, చైతన్యం లేదనుకుంటున్నారా, అసలు తెలంగాణ ప్రజలు గుడ్డోళ్ళు అనుకుంటున్నారా? ఎట్లా ఇంత దుర్మార్గంగా ఎట్లా మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క గారు? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏది సంపూర్ణంగా అమలైంది? మీరు తడమడం తప్ప సంపూర్ణంగా అమలు చేయలేదు కదా. రుణమాఫీ రైతులకు సంబంధించినటువంటి తీసుకుందాం రాజు గారు. రుణమాఫీ ఏమన్నారు? ఎస్ఎల్బీసీలో వీళ్ళు 50,000 కోట్ల వరకు ఉంటాయని చెప్పి ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు. 2 లక్షలు ఉరకండి, పరిగెత్తండి, మేము రుణమాఫీ చేస్తాం 2 లక్షలకు. ఒక రకంగా అవసరం లేని రైతుకు అప్పు తీసుకునే విధంగా వీళ్ళు ప్రొవోక్ చేసి చాలామంది అప్పులు కూడా తీసుకున్నారు. తీసుకున్నాక వీళ్ళు వచ్చింది ఏంది? 50,000 నుంచి 41,000 కోట్లకు తగ్గించి, 30,000 కోట్లకు తగ్గించి, 26,000 కోట్లకు బడ్జెట్లో పెట్టి 18,000 ఇచ్చినామని అబద్ధం చెప్పి 12,000 కోట్లు మాత్రమే వేసారు. ఇలా రుణమాఫీ అట్టర్లీగా 50% కంటే కూడా ఎక్కువ కాలేదు అనేటువంటిది ఇలా ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి అంశం. రైతు భరోసా అని పెట్టిండ్రు. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది ఒకటే కిస్తూ మొన్న ఇచ్చిండ్రు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి ఏ కండిషన్స్ లేకుండా ఇచ్చినటువంటి అది కూడా ఏం చేసిండ్రు? రైతు బంధు 10,000 ఇస్తున్నాడు, సరిపోదు, మేము రైతు భరోసా ఇస్తాం, 15,000 కావాలన్నాడు. నా గరక నా ఘాటకానట్టు నా 10,000 కాదు, నా 15,000 కాదు, మధ్యలో 12,000 తీసుకొచ్చి 12,000 ఇచ్చి ఇలా అయిపోయింది పో అనేటువంటి పద్ధతిలో ఇవాళ చేస్తున్నారు. రైతు కూలీలకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఏమైనా జరిగిందా? మేము రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు. కౌలు రైతులకు మేము రైతు భరోసా ఇస్తామన్నారు. మరి కౌలు రైతులకు ఎన్యూమరేషన్ జరిగిందా? ఏముంది? కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే బయట చెప్పుకోవడానికి మేము ఇచ్చినాం,
అనేటువంటి పద్ధతిలో ఇవాళ చేస్తారు. అదొక్కటే కాదు, మీరు ఏది చూసుకున్నా, ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తీసుకున్నా, ఉద్యోగుల విషయంలో తీసుకున్నా, నిరుద్యోగ భృతి విషయంలో తీసుకున్నా, మహిళల విషయంలో తీసుకున్నా, 42% రిజర్వేషన్లు తీసుకున్నా, మీరు అసలు బట్టి విక్రమార్క గారు అన్ని చేసినామంటే ఈజీ అనమాట. ఏం చేసినామంటే చెప్తే బాగుండేది. ఆయన అడగలేదు, ఈయన చెప్పలేదు. ఏమేమి చేశారని ఆయన అడగలేదు, ఏమి ఇచ్చారని ఈయన చెప్పలేదు. అంటే నిజంగానే 420 హామీలు మీరు ఇవి 20 నెలల పరిపాలన అయిపోయింది, మీరు తక్షణమే ఇస్తామని చెప్పిర్రు మీ మేనిఫెస్టోలలో. ఇవాళ అన్ని గ్యారంటీలు ప్రజలు ఎక్కడైనా పోయి అడుగుదాం. చివరికి కొండారెడ్డిపల్లికి పోతే కూడా నిజంగానే మీకు రైతు రుణమాఫీ అయిందంటే వాళ్ళ మీదనే దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే విను. కాబట్టి ఇవాళ అడిగినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో మాకు రాలేదు, రుణమాఫీ కాలేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిత్యం ప్రజలకు పోయి మీకు రుణమాఫీ జరగలేదనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పింది. ఇవాళ యూరియా విషయంలో ఎంత రైతులు ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. నీటి విషయంలో ఎంత గోస పెడుతున్నారో చూస్తున్నాం. నీళ్లున్నా చెరువులకు నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి. అన్ని గ్యారంటీలు కూడా ఇవాళ ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇలా సంపూర్ణంగా అమలు చేయలేదు. 6 గ్యారంటీల్లో కొన్ని మాత్రమే తడిమినరు. డెఫినెట్గా వీటిని అమలు చేయాలని క్షేత్రస్థాయిలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక రాజీ లేని పోరాటం చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్స్ట్రా ప్లేయర్. ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఎక్స్ట్రా ప్లేయర్ తెలంగాణలో. వాళ్ళు క్షేత్రస్థాయిలో లేరు, ప్రజల మధ్య లేరు, ఒక రాజకీయాల మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఈ విషయాల మీద ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని ఒక్క సందర్భంలోనూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలదీసిన పాపన పోలేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని అతలాకుతలం చేయడానికి, ఇన్స్టెబిలిటీ చేయడానికి, ప్రజల్లో దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి అనేక మీద అనేక రకాల బురదలు పూసి ఇవాళ కూతలు కూసి అందరు నాయకులు అందులో చేరిపోతున్నారని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ఇలా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మీరు 6 గ్యారంటీలను అడగడానికి ప్రజలు చైతన్యమవుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రజా చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికి ఈ కార్ రేసు, లేకుంటే ఘోష్ కమిషన్ రిపోర్టు, లేకుంటే ఇంకొకటి తెచ్చి ప్రజలను పక్కకు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలా 6 గ్యారంటీలు ఎక్కడైనా చర్చకు సిద్ధం. మా సామాన్య బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్త కూడా వీటి విషయంలో నిగ్గు తేలుస్తాడు. మీరు ఎక్కడికైనా, మేము బీఆర్ఎస్ కార్యకర్తలు అవసరం లేదండి. తెలంగాణ గ్రామంలో ఏ పల్లెకు పోయినా నీకేం వచ్చినాయని అడిగి, పెన్షన్ పెరిగిందా అడుగు, నీకు రైతులకు అన్నిటికీ బోనస్ ఇస్తామన్నారు కదా, మీరు సన్న బియ్యం పెట్టిరు కదా, ఎంతమందికి ఇచ్చిండ్రు చెప్పమనండి. బోనస్లు ఎంతమందికి ఇచ్చారు మీరు? ఇవన్నీ కూడా రాజుగారు ఒకవేళ బట్టి విక్రమార్క గారు అట్లా ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళకి ఏమొచ్చినాయి, ఏం రాలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. కరుగాల్చి వాత పెడతారు. శ్రీశైల్ రెడ్డి గారు, ఇక్కడ మనం చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రంగం సిద్ధమవుతున్న వేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏందనేది తెలంగాణ సమాజంలో ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి. అదే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు కూడా స్పష్టంగా ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం. మీరే అనేక రకాల హామీలకు అనేక రకాల డెడ్లైన్లు పెట్టినారు. కొన్నిటికి 100 రోజులు అన్నారు, కొన్నిటికి ఏడాది అన్నారు. 2 ఏళ్ళు గడుస్తుంది, ఇంకా కూడా ఏవి కూడా అమలు కాక ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సందర్భం స్పష్టంగా ఉంది. ఏ ఊరికైనా వెళ్దామని చెప్పేసి సవాల్ చేసిన పరిస్థితి. ఎట్లా చూడాలి మనం మొత్తం ఓవరాల్గా ఈ అంశాన్ని? ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ తనిచ్చిన 6 గ్యారంటీలు, అందులో ఉన్న 420 పాయలు, ఇవి కనుక చేసినా మన కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో పెట్టేసి ఉండేవాళ్ళు. హైకోర్టుతో మొటికాయలు వేయించుకుని మీరు సెప్టెంబర్ 30 లోపల చేసేయండి అని మొటికాయలు వేయించుకునే పరిస్థితి రాదు వాళ్ళకి. సో ఈ ఎట్లంటే మనం చిన్నప్పుడు కథలు చదువుకున్నాం. కొంగని వెందుకు పిలిచి ప్లేట్లో పాయసం పెట్టిరంట, దానికి తిన్నికే రాదు. ప్లేట్లో ఇట్లా ఫ్లాట్ ప్లేట్లో పాయసం పెడితే కొంగ ముక్కు పొడుగుంటే తిన్నికే రాదు దానికి. ప్రజల ముందు వీళ్ళ హామీలు అట్లాగా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు ఈ హామీల గురించి మాట్లాడితే ఈరోజు పోలీసు గ్రామ సభ ఇందాక అన్న చెప్పిండు, ఊళ్ళల్లో ఏ ఊరికి పోయినా బీఆర్ఎస్ వాళ్ళని కాదు, డైరెక్ట్గా మీరే కాంగ్రెస్ వాళ్ళే ఒంటరి పోయి మీ ఏ రచ్చకట్ట దగ్గర పోయి అడుగుండి, ఏం చెప్తారో చూడండి అనేది ఈరోజు వాస్తవము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రామ సభలు పోలీసు పహారా లేకుండా జరగడం లేదు రాజుగారు. అంత భయం కాంగ్రెస్ పార్టీకి ఉంది. రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన చేస్తున్నారు. కింద వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మండల పార్టీ నాయకులు ఎవరు కూడా పోలీసు యొక్క రక్షణ లేకుండా ఊళ్ళోకి పోని పరిస్థితి ఈరోజు ఉన్నది. సో కాబట్టి 6 గ్యారంటీలో ఆ ఫ్రీ బస్ తప్ప, ఆ ఫ్రీ బస్సు కూడా మొత్తం ఆ ఆడవాళ్ళ మధ్యలో కొట్లాటలు పెడుతున్నది అనేది చాలా మనం ఎవిడెంట్గా మనం చూస్తూ ఉన్నాం.
ఫ్రీ బస్ తప్ప వేరే ఏమీ కూడా వాళ్ళు చేయలేదు. ఈ ఫ్రీ బస్ వల్ల జీడిపి పెరుగుతుంది అనే ఒక చెత్త ఆర్గ్యుమెంట్ తెచ్చిరు. ఈరోజు ఆర్టీసీ పరిస్థితి ఏమైందో, ఎకానమీ పరిస్థితి ఏమైందో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సిద్ధంగా లేకపోవడమే వాళ్ళ భయానికి కారణం. వాళ్ళు ఏమి చేయలేదనేది చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఆ నిలదీస్తున్న వాళ్ళని కూడా సోషల్ మీడియాలో సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొలిటికల్ రిఫ్ట్ మాత్రమే కాదు, మామూలు జనాలు కూడా అడుగుతున్నారు. వాట్సాప్ గ్రూపులలో ఆడవాళ్ళు మనం ఇక్కడ మాట్లాడలేనంత బూతులు ముఖ్యమంత్రిని తిడుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ధర్మాగ్రహం అట్లాంటిది, వాళ్ళ మోసపోయిన గోస అట్లాంటిది. సో కాబట్టి ఈ రోజు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు, ఫోన్లు చేసి అరే నువ్వు అది ఫేస్బుక్లో ఎందుకు పెట్టినవరా, ఇది వాట్సాప్లో ఎందుకు పెట్టినారా, నువ్వు తీస్తావా, పోలీస్ స్టేషన్కి రా అని చెప్తున్నారు. పోలీసులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, సమాజం ఊరుకోదు. ఆల్రెడీ ఎప్పుడో సుప్రీంకోర్టు 67(a) యాక్ట్ కొట్టిబడేసింది. ఎవరైనా ప్రధానమంత్రి మీద కూడా విమర్శలు చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పే ఉన్నది. పొలిటికల్ విమర్శలు, మీరు పరిపాలనకు సంబంధించి ప్రజల ఆగ్రహావేశాలు, వాళ్ళకి సోషల్ మీడియా ఉన్నది ఈరోజు. కాబట్టే రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ కదా, గొట్టంగాళ్ళు అది ఇది అంటున్నారు. జర్నలిస్టులకు అక్షరముక్క రానోడు కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నాడు అంటున్నారు. అసలైన దొర, అసలైన గడి, అసలైన పెత్తందారి ఎవరనేది ఈరోజు తెలంగాణ ప్రజలకి అర్థమైంది రాజు గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తు అయిపోయి గల్లంతు అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి ఈరోజు మళ్ళీ కొత్త డ్రామాలు మొదలుపెట్టిరు. బట్టి విక్రమార్క గారు ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆయన అదేంటంటే కదా, కత్తి వాటికి నెత్తుటి చుక్కలేదు ఆయన ఫేస్ మీద. ఏం అడిగినా కూడా ఒక పిచ్చి నవ్వు నవ్వుతున్నాడు తప్ప ఏమి లేదు. ఇందాక అన్నాడు, మరి ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు కూర్చుని మాట్లాడతారా, మరి ప్రణాళికలు ఏం మాట్లాడరు. వాళ్ళిద్దరు కూర్చుంటే అన్నా నాకు 8% ఇస్తున్నావు, నువ్వు 24 తీసుకుంటున్నా, జర వెంచే, ఇట్లాంటివి ఉంటాయి తప్ప వాళ్ళు రాష్ట్రం గురించి ఎప్పుడైనా ఆలోచించిన మొహాల ఉంటే ఇట్లెందుకు ఉంటుండే. 69లో నేను పుట్టినప్పుడు గరీబీ హఠావో నినాదం ఇచ్చిన ఇందిరాగాంధీ 2004లో సోనియా గాంధీ టైంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వస్తుందండి? మీరు 70 ఏళ్ల కాలంలో గరీబీని నిర్మూలిస్తే. సో కాంగ్రెస్ పార్టీ డొల్లదనము పదే ఇప్పుడు కాదు 7 దశాబ్దాలుగా బయటపడుతున్నది. ఈరోజు ఈ దేశానికి ప్రథమ శత్రువు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ. అట్లాగే వాళ్ళకి అండదండగా తోడు నీడుగా బయటతో కొట్టాడుతున్నట్టుగా చేస్తున్నారు తప్ప ఈ 2 జాతీయ పార్టీలు కూడా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ మీద ఒక కక్షపూరితంగా వ్యవస్తున్నాయి 2 జాతీయ పార్టీలు. అందులో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి అట్రోషియస్ పాలన, అట్రాసిటీస్ పాలన ఈరోజు జరుగుతూ ఉన్నది. కరుగాల్చి ఖచ్చితంగా వాత పెడతారు రాజు గారు, దాంట్లో ఏం సందేహం అవసరం లేదు. చాలా కీలకమైన అంశం ఇది. ముఖ్యమైన వివరాలు కూడా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పూర్తిగా చేతులు ఎత్తేసిన నేపథ్యంలోనే తప్పకుండా దానికి సంబంధించిన ఇంపాక్ట్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించబోతుందని శ్రీశైల్ రెడ్డి గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ సర్కారు తప్పకుండా కర్రుగాల్చి వాత పెట్టేందుకు, కాంగ్రెస్ పార్టీ కర్రుగాల్చి వాత పెట్టేందుకు తెలంగాణలోని 4 కోట్ల ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంశాన్ని తీసుకుంటే దేవిప్రసాద్ గారు, సింగూరు డ్యామ్కు డేంజర్ బెల్స్ అనే ఒక వార్త కూడా కనిపిస్తోంది. వాస్తవానికి గతంలో మనం చూసాం, మంజీరాకు సంబంధించి కూడా అక్కడ ప్రమాదం పొంచి ఉందనే అంశం చూసాం. అంతకుముందు కూడా అనేక రకాల డ్యామ్లకు సంబంధించినవి కూడా చూసాం. కానీ కాళేశ్వరంపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంలో. ఇలా రకరకాల డ్యామ్లకు ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు మరమ్మతు చేసుకుని ముందుకెళ్లడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఈ తాజాగా వచ్చిన ఈ వార్త నేపథ్యంలో ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది వ్యవహారం? ఇప్పుడు రాజుగారు ఇరిగేషన్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్. ఈ రెండింటికి కూడా ఏం చేస్తారంటే ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు బలహీనతగా ఉన్నాయా, ఎక్కడ కాలువలు ఏమైపోయినాయి, ఫీల్డ్ ఛానల్స్ ఏమున్నాయి, ఇరిగేషన్ ఛానల్స్ ఏమున్నాయి, రేపు ఒకవేళ వర్షాలు పడి వరదలు వచ్చి నీళ్లు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో రైతులకు ఇబ్బంది కాడ చూడేటువంటి ఒక మెకానిజం ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కేసీఆర్ గారు ప్రతి సీజన్కి అందరిని కూడా సెన్సిటైజ్ చేస్తాడు. కలెక్టర్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా, ఇరిగేషన్ అంతా సమన్వయం చేసుకొని, ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు ఇవన్నీ కూడా సమన్వయం చేసుకొని ఇంటోటోగా రైతులకు నీళ్ళు ఇవ్వడానికి అవసరమైనటువంటి మరమ్మతులన్నీ కూడా మనం సకాలంలో చేసుకోవాలి. మరమ్మతులు ఎప్పుడు చేస్తాము? వర్కింగ్ సీజన్ అనేటువంటిది మెయిన్గా డిసెంబర్ నుంచి దాదాపు జూన్ వరకు ఒక 5-6 నెలలు చాలా వర్కింగ్ సీజన్ ఉంటుంది. ఈసారి ఏమైందంటే ఈ వర్కింగ్ సీజన్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటోటోగా ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం మానేసి, అసలు ప్రాజెక్టులు అంటేనే, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్టు చిన్న రిపేర్ చేయకుండా ఇలా కోట్లాది మంది రైతులను ఎట్లా కన్నీళ్లు తెప్పించిందో, ఆఖరికి నీళ్లున్నా ఇడవకుంటే కేసీఆర్ గారు నల్గొండకు పోయి
హెచ్చరించిన తర్వాత ఆ రోజు నీళ్లు అక్కడ ఆ ప్రాజెక్టు కింద నీళ్ళు ఎట్లా వదిలినరో ఇక్కడ రంగనాయక సాగర్ దగ్గర కావచ్చు, ఇంకొక దగ్గర కావచ్చు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఒకవేళ ఇవ్వకుండా మేము గేట్లు తెరుస్తామని ప్రజా చైతన్యం వెళ్ళి విరిసిన తర్వాత సోయికి వచ్చేసారు. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నాడు, మీరు మనం అందరం మర్చిపోతుంటాం ఎందుకంటే చరిత్ర ఉండదు. ఆయన ఏమన్నాడు, మేము ఎప్పుడు ఆగస్టులో గేటు తెరుస్తామన్నాడు. ఎవడైనా ఏ మంత్రి అయినా అట్లా మాట్లాడతాడా? నీళ్లు వరదలు వచ్చినప్పుడు వరద ప్రవాహాన్ని బట్టి ఎన్ని క్యూసెక్కులు వస్తాయి, ఎంత నిండుతుంది, ఎన్ని వదలాలు అనేటువంటిది వరదను బట్టి గేట్లు ఉంటాయి తప్ప దసరా పండుగ లెక్క దీపావళి పండుగ లెక్క ఉండదు గేట్లు తెరిచేటువంటి వ్యవహారం. ఆనాడు ఉన్నటువంటి సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు గేట్లు తెరవాలనేది నిర్ణయిస్తారు ఇంజనీర్. మొత్తంగా కూడా ఇవాళ సింగూరు డ్యామ్ కానీ లేకుంటే అది కానీ, సింగూరుది ఒక పెద్ద చరిత్ర కదా రాజుగారు. ఎందుకంటే మెదక్ జిల్లా వాసిగా మాకు చాలా దాంతో, ఎందుకంటే సింగూరు ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్ నీటి కోసం కట్టినప్పటికి కూడా అక్కడి నుంచి 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటిది ఆ రోజు ప్రాజెక్ట్ నిర్మించినప్పుడే చెప్పింది. కానీ ఎన్నడూ కూడా ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ అంత దుర్మార్గంగా మేము ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వమని తేటతెల్లం చేసింది. స్వయంగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావే నాకు అవసరమైతే నేను రక్తం చుక్కలు ఇస్తా కానీ మెదక్ జిల్లాకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వని అన్నాడు. ఇదే దామోదర రాజనరసింహ గారు ఇప్పుడు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఆయన 100 రోజులు నిరాదీక్ష చేసి మేము 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు తెలుగుదేశం జమాన్లో ఆయన నిరాదీక్షలు చేశాడు. అటు తెలుగుదేశం ఇవ్వలేదు, ఇటు కాంగ్రెస్ ఇవ్వలేదు, మొత్తం మోసం చేసింది. కనీసం ముంపు ప్రాంతాల ప్రజలకు కూడా సరైనటువంటి కంపెన్సేషన్ చెల్లించలేదు. ఇలా 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సింగూరు ప్రాజెక్టు మెదక్ జిల్లా అవసరాలకి ఎప్పుడైతే నీళ్లు కేటాయింపులు ఉన్నాయో వాటికి అవసరమైనటువంటి నీటిని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ కాలంలో. ఇవాళ ఒకవేళ సింగూరుకి నీళ్ళు ఎప్పుడైనా పై ప్రాంతంలో నీళ్లు రాకుంటే అవసరమైనటువంటి నీటిని పంపించాలని ఇవాళ మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు, రేపు భవిష్యత్తులో సింగూరు పరివాహక ప్రాంతంలో వర్షాలు పడకున్నా కూడా సింగూరు ప్రాంతం కింద ఉన్నటువంటి నీటిని కావచ్చు, హైదరాబాద్ నగరానికి కావచ్చు, ఆయకట్టు కావచ్చు నీళ్ళు ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో, ఒక మానవతా దృక్పథంతో చేసినటువంటి కేసీఆర్ మీద ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు, మీరు చేసింది ఏంది? ఇలా ఎస్ఎల్బీసీలో హడావిడిగా పనులు చేసి 8 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఇక ఎస్ఎల్బీసీ దాదాపు మూతపడ్డట్టే. ఇలా జరిగింది సుంకిశాల రిటైనింగ్ వాళ్ళ సంగతి చూసినాం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క తట్టెడు మట్టి కానీ తట్టెడు సిమెంట్ కానీ వేయకుండా 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఇవాళ ఏం చేసినో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మనం చెంపపెట్టు పెట్టే విధంగా మన పార్లమెంట్లో ఎంత అప్పు తీసుకున్నామని చెప్పారు కదా, అప్పులున్నాయి ఏం చేయలేమని రోజు డంకా బజాయించేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా ప్రాజెక్టుల మీద ఈ దుమ్ము పోసేటువంటి బురదల్లేటువంటి పని మాని రిపేర్లు చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం ఇది. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు నిజంగానే కాళేశ్వరంపై దాదాపు 20 నెలల పాటు రకరకాల బురద జల్లే ప్రయత్నం చేస్తే చివరికి కాళేశ్వరం నుంచే నిన్న లక్ష్మీపూర్ పంప్ హౌస్ నుంచే నీటిని ఎత్తిపోసి రైతాంగానికి అందించే పరిస్థితి. సింగూరుకు సంబంధించి కూడా రిపేర్లు వస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. గతంలో మంజీరాకు వచ్చింది, రకరకాలకు కూడా వచ్చిన సందర్భం. ఓవరాల్గా ఈ డ్యామ్కు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ అలాగే బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని, చేస్తున్న విమర్శలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఇప్పుడు ఏ ప్రాజెక్టులైనా రిపేర్లు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిపేర్లు వస్తాయి. అది ఎవరిని తప్పుపడుతూ కూర్చుని అక్కడే ఆగిపోలేం, రిపేర్లు చేసుకోవాలి. అంతిమంగా ఏంది బేసిక్గా నీళ్ళు ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ పర్పస్ ఏంది, నీళ్ళు ఇవ్వాలని కట్టిన ప్రాజెక్టు రిపేర్లు వస్తే చేసుకోవాలి. ఎంతసేపు రాజకీయాల కోసమే కాదు కదా, జనాలకి రైతులకి వాళ్ళ ఆర్తి తీర్చాలి అనేది ఉండాలి. సో ఈరోజు ఇంతకుముందు అన్న చెప్పిన ఉదాహరణలో మీరు చూస్తే కేసీఆర్ గారు నల్గొండ పోయినా, హరీష్ రావు గారు ఇటు పోయినా కానీ పనులు అయితలేవు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష నేత, కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి లాగా ఈరోజు పనులు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పూనుకుంటే గానీ అయితలేవు. సామెత చెప్తారు, నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు. దాన్ని రివర్స్ చేస్తూ నీటిని ఎత్తుకు కూడా తీసుకుపోయాడు. ఆ సామెత ప్రకారం గలగల గోదావరి బిరబిరా కృష్ణమ్మ అటు పోయి ఆంధ్రకు పోయేవి, దాన్ని ఆపి తాను అడ్డు కూసుని ఎత్తుకు తీసుకుపోయి తెలంగాణకి ఇచ్చిన ఘనత కేసీఆర్ది. సో ఇట్లాంటివి ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకు తోడుగా ప్రభుత్వ వైపరీత్యాలు ఎన్నొచ్చినా కూడా అంతిమంగా ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని గుర్తు చేసుకున్నారంటే ఆయన పాలనలో ఆయన చేసిన మార్పులు, వ్యవసాయం ముఖచిత్రం మార్చడము, దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అని ఆంధ్రజ్యోతి కూడా రాయక తప్పని పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ గారిని తెలంగాణ సమాజము మళ్ళొకసారి ముఖ్యమంత్రిని చేయాలనే తెలంగాణ సంక్షేమం కోరేవాడిగా నేనైతే కోరుతా ఉన్నా రాజు గారు.
ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి రైతాంగం దాదాపు దశాబ్ద కాలం పాటు 10 ఏళ్ల పాటు వ్యవసాయం అంతా కూడా సంతోషంగా సాగిన సందర్భం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో మళ్ళీ కన్నీటి సేద్యం తెలంగాణలో కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు శ్రీశైల్ రెడ్డి గారు, అలాగే దేవి ప్రసాద్ గారు. దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగగా మారిస్తే మరోసారి దండుగగా మార్చిన ఈ సందర్భాన్ని రైతాంగం కూడా గమనిస్తున్నారు, చర్చించుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మరోసారి కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి పాతపెట్టి, అలాగే తెలంగాణకున్న ఏకైక గొంతుకైన బీఆర్ఎస్ను మరోసారి హక్కున చేర్చుకునేందుకు తెలంగాణ సమాజం అంతా కూడా సిద్ధంగా ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.